పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కలకలం రేపిన రొయ్యల వ్యాపారి కిడ్నాప్ కేసును చాకచక్యంగా ఛేదించిన భీమవరం పోలీసులు. డీఎస్పీ జయసూర్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ, భీమవరానికి చెందిన విశ్వనాథుని వెంకట సత్యనారాయణ అనే రొయ్యల వ్యాపారి గత కొంతకాలంగా వ్యాపారంలో నష్టపోయి అనేక మంది దగ్గర అప్పులు చేసి తీర్చకపోవడంతో కొందరు వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేసి అనంతపురంలోని ముద్దాయి స్నేహితుని వద్ద సెటిల్మెంట్ కి తీసుకెళ్లి అతను తీసుకున్న డబ్బుకి అసలు వడ్డీ మొత్తం కలిపి 10 కోట్ల డబ్బు ఇవ్వాలని కోరగా బాధితుడు భీమవరం వెళ్లి తన ఆస్తులు అమ్మి ఇస్తానని చెప్పడంతో కిడ్నాపర్లు తిరిగి భీమవరం తీసుకురాగానే వారిని పథకం ప్రకారం పట్టుకోవడం జరిగిందని, మొత్తం నిందితులు 12 మందికి 9 మంది అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 3 కార్లు, 9 సెల్ ఫోన్లు, 1 డైరీ, 1 వాకీ టాకీ, 1 కత్తి, 3 హాకీ స్టిక్స్, 3 క్రికెట్ వికెట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని, త్వరలోనే మిగిలిన 3 అరెస్ట్ చేయడం జరుగుతుందని, ఇదంతా ఆర్థిక లావాదేవీల వల్ల జరిగిందని, వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 16/1/2025 తారీఖు సుమారు మధ్యాహ్నం 12 గంటలకి మన భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ టౌన్ రైల్వే స్టేషన్ దగ్గరలో భీమవరం 1 టౌన్కు సంబంధించిన విశ్వనాథన్ వెంకట సత్యనారాయణ తండ్రి లక్ష్మీనారాయణ వయసు 52 సంవత్సరాలు అనే అతన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 4 బీఆర్వి కారులో వచ్చి కిడ్నాప్ చేశారని ప్రాథమిక సమాచారం అందింది. దాని మీద వాళ్ళ కొడుకైన విశ్వనాథన్ సాయినాథ్ అనే అతను రిపోర్ట్ ఇస్తే దానిపై క్రైమ్ నెంబర్ 25/2025 కింద కిడ్నాప్ కేసు కట్టడం జరిగింది. జరిగిన తర్వాత అసలు ఇతను విశ్వనాథ్ సత్యనారాయణ అనే అతను వెంకట సత్యనారాయణ ఏం చేస్తాడు ఏంటి అన్నది ముందు వెరిఫై చేస్తే అతను ప్రజల దగ్గర నుంచి బయట కమిషన్ వ్యాపారం చేస్తాడని, అలాగే ప్రాన్స్ బిజినెస్ చేసేవాడని ముందు అలా కోట్ల రూపాయలు చాలామంది దగ్గర ఇలాగా అప్పుగా తీసుకుని అతను బిజినెస్ చేశాడని, ఈ మధ్యకాలంలో కోవిడ్ సమయంలో అతనికి సరిగ్గా బిజినెస్ జరగక కోట్ల రూపాయల అప్పులు ప్రజల దగ్గర భీమవరం ప్రజలకు ఇవ్వాలని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో గత 2-3 సంవత్సరాల నుండి కూడా చాలామంది పెద్ద మనుషుల దగ్గర ఈ యొక్క సెటిల్మెంట్ గురించి ఈ ప్రజల తన విశ్వనాథ్ సత్యనారాయణ ఇవ్వాల్సిన వ్యక్తులు అందరూ కూడా సెటిల్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం 1 టౌన్కు సంబంధించిన సోమిశెట్టి ఆర్కే ప్రసాద్, అలాగే ఇన్నమూరి లక్ష్మీ వెంకట మల్లికార్జున్ సురేష్ బాబు అనే వీళ్ళకు కూడా దాదాపు 3 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. వాళ్ళు 2020లో ఈ అమౌంట్ని అతనికి ఇచ్చి ఉన్నారు ఇది వడ్డీకి. ఆ క్రమంలో అప్పటి నుంచి కూడా వాళ్ళు వడ్డీకి ఇవ్వకపోగా అసలు కూడా ఇవ్వడం మానేశాడు. దీనికి సంబంధించి పెద్ద మనుషుల సమక్షంలో చాలా కాలం నుంచి సెటిల్మెంట్ జరిగింది. ఆ క్రమంలో ఇతను డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండేసరికి ఈ ఇద్దరు సోమిశెట్టి ఆర్కే సత్యప్రసాద్, ఇన్నమూరి లక్ష్మీ వెంకట మల్లికార్జున సురేష్ అని ఇద్దరు కూడా అనంతపురానికి సంబంధించి ఆశీష్ అనే వ్యక్తిని ఫ్రెండ్ అతను ఆశీష్ అనే వ్యక్తిని కలిశారు. అతను కాకతీయ రెస్టారెంట్ అనంతపూర్లో నడుపుతున్నాడు. అతను ఒక రియల్టర్ కమ్ సెటిల్మెంట్ హోల్డర్ అయిన లోకేష్ అనే అతని దగ్గరికి అనంతపురం అనే అతని దగ్గరికి తీసుకువెళ్తే అతను తను కిడ్నాప్ చేసి ఎవరైతే విశ్వనాథ్ సత్యనారాయణకి కిడ్నాప్ చేసి డబ్బులు ఎవరు సెటిల్మెంట్ చేస్తానని వాళ్ళు దాని గురించి ఒప్పుకుని ఈ క్రమంలో వాళ్ళకి విశ్వనాథుని సత్యనారాయణ కిడ్నాప్ చేయడానికి ముందుగా 15వ తారీఖునే ఆ లోకేష్ అనే అతను ఆశీష్ అనే అతను ఇద్దరు కూడా అరవ భగవాన్ ఎలియాస్ యోహాన్, అలాగే బాల నాగేంద్ర బాబు, బుక్కే దివాకర్ నాయక్, మనగాల హరికృష్ణ, బోయే రాము, మెగావత్ చరణ్ అనే వాళ్ళను ముందుగానే ఒక ఇన్నోవా కారు, అలాగే హోండా బీఆర్వి కారులో ముందు 15వ తారీఖే పంపించి ఆ ఇంటిని రక్కీ ఎవరైతే కిడ్నాప్ చేయబడ్డ విశ్వనాథుని అని వెంకట సత్యనారాయణ ఇంటిని రక్కించేసి
వాళ్ళు రైల్వే స్టేషన్కి బయలుదేరుతుండగా ఒక వ్యక్తి దీనిలో కిడ్నాపర్స్లో ఒక వ్యక్తి వెనక 2 వీలర్లో ఫాలో అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ని ఫోన్ ద్వారా వీళ్ళకి అందజేసిన తర్వాత దీనిలో ఉన్న వ్యక్తులు యోహాన్, అరవ భగవాన్ ఎలియస్ యోహాన్, బాల నాగేంద్ర బాబు, బుక్కే దివాకర్, మనగాల హరికృష్ణ వీళ్ళందరూ కూడా ముందు బీఆర్బీ కారులో వెళ్ళి తను విజయనాథ సత్యనారాయణ ఇంటి వెహికల్ వెనకాల వెళ్ళి వాళ్ళు దిగి లోపలికి వెళ్ళిన తర్వాత ఇతను కారు తాళం వేస్తుండగా ఎవరు కిడ్నాప్ చేయబడ్డారు, అతను కారు తాళం వేస్తుండగా ఈ నలుగురు బలవంతంగా పోలీసులు అని చెప్పి ముందు పోలీసులు అని చెప్పి వాళ్ళందరూ సఫరీ డ్రెస్లో ఉండడం పోలీసులు అనుకున్నారు. ఈ వాకీ టాకీ అన్ని ముందు పెట్టుకుని పోలీసులు అనేది భ్రమించేసి బలవంతంగా ఆ బీఆర్ఏ కారులో ఎక్కించుకుని కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతని కారు మార్చి ఇన్నోవాలు ఎక్కించుకుని వీళ్ళందరూ కూడా అనంతపురం తీసుకెళ్తారు. ఈ క్రమంలో పోలీసులు వెంటనే టెక్నికల్ ఇన్పుట్స్ అన్నీ మనం యూజ్ చేసి అసలు ఎవరు ఇచ్చారు, ఎలా వెళ్ళారు అని మనం పాత వాళ్ళ యొక్క వెళ్ళిన పాతని అంతా ఎంక్వైరీ చేసి ఆల్ టోల్ ప్లాజాస్ అని చెక్ చేస్తే వాళ్ళు పలానా రూట్లో వెళ్ళారని తెలిసింది. అలాగే కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ దాని యొక్క టెక్నాలజీ వాడి వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వెరిఫై చేసి వీళ్ళందరినీ కూడా ట్రాక్ చేయడం జరిగింది. వాళ్ళు ట్రాక్ చేసి మళ్ళీ వాళ్ళు అక్కడ ఇతని అనంతపూర్లో తీసుకెళ్ళిన తర్వాత ఇతను బెదిరించి ఇతను 10 కోట్ల రూపాయలు దీనికి సంబంధించిన వడ్డీతో సహా 10 కోట్ల రూపాయలు వీళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తే థ్రెట్లో దాని మీద వాళ్ళు ఒప్పుకుని భీమవరం వస్తే కనుక నేను మా ఆస్తులు అవి ఉన్నాయి, ఆస్తులు అమ్మి డబ్బులు ఇస్తానని చెప్తే వాళ్ళు మళ్ళీ ఒక 3 కార్లలో ఒక ఫార్చునర్, ఒక బీఆర్ ఏదైతే ఇంతకుముందు కిడ్నాప్ బీఆర్